నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీజ. ఈరోజు రెసిపీ వచ్చేసి డోనట్. చాలా హెల్తీగా గోధుమ పిండితో హోమ్మేడ్ ఈస్ట్తో ఎలా తయారు చేసుకోవాలి అనేది విత్ టిప్స్తో పాటుగా చెప్పాను. పూర్తి వీడియో చూడండి. చెప్పిన విధంగా టిప్స్ ఫాలో అయ్యి అలాగే చెప్పిన కొలతలతో చేశారంటే డోనట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది కూడా మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో. దీన్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పదండి రెసిపీ చేస్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఒక కప్పుతో 3 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో సేమ్ ఈస్ట్ కూడా అదే కప్పుతో తీసుకోండి. ఈస్ట్ రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను, ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. లేదంటే ఈ వీడియో ఎండ్లో ఇస్తాను, ఎండ్ కార్డ్లో ఇస్తాను చూడండి. లేదంటే లింక్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువ ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల పౌడర్ షుగరు, అలాగే వెన్న, కరిగించిన వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. ఒకవేళ వెన్న లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. దీన్ని చక్కగా మిక్స్ చేసి మనం హోమ్మేడ్ ఈస్ట్ని 1 కప్పు, అంటే ఫుల్గా కాదు, కొంచెం తగ్గించి, మీది ఈస్ట్ అనేది కొంచెం తగ్గినా కూడా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. ఎక్కువైతే డోనట్ అనేది పుల్లగా అయిపోతుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వేసేసి చక్కగా గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోండి. ఇంకొక విషయం ఈస్ట్ గురించి, ఈస్ట్ ఒకవేళ గోధుమ పిండితో తయారు చేసుకోవాలి, మైదా అవాయిడ్ చేసేయాలనుకునే వాళ్ళు సేమ్ ప్రాసెస్, సేమ్ ఇంగ్రీడియంట్స్తో గోధుమ పిండి వేసుకొని మైదా అవాయిడ్ చేసేసి చేసుకోండి. సేమ్ ఈస్ట్ మనకి మైదాతో ఎలా అయితే తయారైందో గోధుమ పిండితో కూడా అలాగే తయారవుతుంది. ఈ విధంగా చక్కగా కలిపేసి దీనికి కొంచెం పైన ఆయిల్ అప్లై చేసి అలాగే తడి బట్టని పైన వేసేసి దీన్ని ఒక 4 గంటల పాటు వెచ్చగా ఉన్న ప్లేస్లో, అంటే బాగా వామ్గా ఉన్న ప్లేస్లో ఉంచాలి. ఒకవేళ రూమ్లో వెచ్చగా లేదు అనుకోండి, అప్పుడు ర్యాక్స్లో పెట్టుకోండి, అల్మారాల్లో అట్లా పెట్టుకున్నారంటే ఇది చక్కగా 4 గంటలకంతా చక్కగా పొంగుతుంది. ఇది మైదా పిండి పొంగినంత అయితే పొంగదండి, గోధుమ పిండి కాబట్టి. గోధుమ పిండిలో ఫైబర్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. మైదాలో ఏంటంటే గ్లూటిన్ ఎక్కువగా తయారు చేస్తుంది కాబట్టి అది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. ఇదేంటంటే ఫైబర్ ఉండడం వల్ల అంత ఎక్కువగా పొంగదు. ఇది ఇలాగా పెట్టేసిన తర్వాత మీకు ఇది 4 గంటల తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది 4 అవర్స్ తర్వాత అండి. ఇన్ కేస్ మీకు 4 గంటలకి పొంగలేదు అంటే ఒక అరగంట ఉంచేసారంటే అది రూమ్ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రూమ్లో వెచ్చగా లేకపోతే, అంటే కూల్గా ఉంటే దాన్ని ర్యాక్స్లో పెట్టుకోండి, అల్మారాల్లో పెట్టుకోండి. అప్పుడే పిండి అనేది చక్కగా పొంగుతుంది. దీని మీద కొంచెం పిండి చల్లి ఈ విధంగా పంచి ఇచ్చారంటే లోపలున్న గాలంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా లేయర్స్గా కనబడుతుంది. ఈ విధంగా వచ్చిందంటే అర్థమైపోతుంది చక్కగా పిండి అనేది పర్మిట్ అయింది అని. దీన్ని ఈ విధంగా నీట్ చేసి మనం దీన్ని కింద ఫ్లేవర్ వేసుకొని కొంచెం పిండి వేసుకొని దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. చేసుకొని మనం ఏ విధంగా అయితే చపాతీకి రోల్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనం దీన్ని రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఒత్తుకున్నారంటే సరిపోతుంది. మళ్ళీ ఇది సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రై చేసేటప్పుడు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మన ఇంట్లో డబ్బా మూతలు కానీ ఉంటాయి కదా, అట్లాంటివి మీకు సైజ్ అనేది మీ ఆప్షనల్ అండి. చిన్నదంటే చిన్న డబ్బా మూత తీసుకోండి, పెద్దదైతే పెద్దది తీసుకోండి. ఇది వచ్చి మీడియం సైజు, నేను చిన్నది కూడా చూపిస్తాను. ఈ విధంగా చిన్న క్యాప్ లాంటిది తీసుకోండి, బాటిల్ మూత, అది మధ్యలో డోనట్ షేప్ ఇవ్వడానికి. ఈ విధంగా ఒకవేళ కట్టర్స్ ఉండేవాళ్ళు కట్టర్స్తో కట్ చేసుకోండి. అది అందుబాటులో లేని వాళ్ళు ఇవైతే మనకి అందుబాటులో ఉంటాయి కదా, దీంతో చక్కగా షేప్ అనేది డోనట్కి చేసేసుకున్నారంటే మనకి షేప్ డోనట్ లాగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసేసుకోవచ్చు. ఒకవేళ పిండి ఎక్కువగా కలిపేశారనుకోండి, పక్క రోజు చేసుకోవచ్చులే అనుకుంటే కొంచెం సగం పిండి స్టోర్ చేసేసుకొని పక్క రోజు చేసుకోండి. ఇది ఒక రోజు కంటే ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి, కలర్ అనేది మారిపోతుంది. ఈ విధంగా తయారు చేసేసుకోవాలి 1 బై 1.
ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ప్యాన్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకునేసి అది వేడైన తర్వాత మనం డోనట్ 1 బై 1 వేసేసుకోవాలి. ఒక సైడ్ కొంచెం కలర్ మారిన తర్వాత వెంటనే దాన్ని రివర్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అప్పుడే లోపల పిండి చక్కగా కుక్ అవుతుంది. లేదంటే లోపల ఉడకకుండా పైన మాత్రమే కలర్ వచ్చేస్తుంది. ఇది చక్కగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి పిండి కలిపేటప్పుడు ఈస్ట్ కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువగా వేసుకోకుండా చూసుకోండి. ఎక్కువ వేసారంటే డోనట్టే కాదు, ఒకవేళ మనం వేరే ఐటమ్స్ ఏదైనా చేసినా కూడా అవి పులిపోచేస్తాయి. ఈ డౌతో ఓన్లీ డోనట్టే కాదండి, పిజ్జా లేదంటే బ్రెడ్, పావు ఇలాంటివి రకరకాలుగా చేసుకోవచ్చు. ఈ టిప్స్ అనేటివి ఖచ్చితంగా ఫాలో అయ్యారంటే డోనట్ అనేది కరెక్ట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. అది కూడా మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో. ఇలాగా మనం తయారు చేసి పెట్టుకున్న డోనట్ అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని టాపింగ్కి మీకు కావాల్సిన చాక్లెట్ కావాలంటే చాక్లెట్ టాపింగ్ చేసుకోండి. అంటే డైరీ మిల్క్ ఉంటుంది కదా, దాన్ని చక్కగా మెల్ట్ చేసేసుకొని పైన టాపింగ్ కింద చేసుకోండి. లేదంటే చక్కెరలో ఒక చిన్న దాల్చిన చెక్క వేసి పౌడర్ చేసి దాన్నైనా కూడా దీనికి డిప్ చేసేసి పౌడర్ షుగర్లో. అలాగే దీనికి కలర్ అనేది కొంచెం డార్క్గానే వస్తుందండి. గోధుమ పిండితో చేసేది కదా, మైదాతో అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది, గోధుమ పిండితో అయితే కొంచెం కలర్ ఇలాగే వస్తుంది. అలా ఫ్రై చేయకపోతే లోపల కుక్ అవ్వదు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని డోనట్ అనేది తయారు చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం, కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి డోనట్ అనేది ఎలా తయారైందో అనేది చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మంచి కలర్తో పాటుగా సాఫ్ట్గా కూడా అయ్యాయి.